హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంతో రుచికరమైన మడత కాజాలను ఈరోజు మనం తయారు చేసుకున్నాం. చూడండి ఎంతో జ్యూసీగా చూడటానికి ఎంతో అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. 5 స్టార్ హోటల్ టేస్ట్ వలె ఉంటుంది. రుచి కూడా అంతే బాగుంటుంది. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు మడత కాజాకి కావాల్సిన సామాన్లు ఫ్రెండ్స్, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఎక్కువగానే నెయ్యి వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే దానికి తగిన నీళ్లు కలుపుకొని చక్కగా ముద్దలా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఒక చపాతీ ముద్దలా కలుపుకొని ఒక 10 నిమిషాలు నాననిచ్చాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఉంది ఫ్రెండ్స్. దీనిని చపాతీలా ముందు మనం పాముకోవాలి ఫ్రెండ్స్. ఈ దీపావళిని మీరు ఇవి చేసుకొని చాలా ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలా చేసి ఇలా చపాతీ మలే పాముకున్న తర్వాత దీనిపై ప్రతి చపాతీ పైన ముందు వెనక మనం నెయ్యి రాసుకున్నాం ఫ్రెండ్స్. అప్పుడే అది పొరలుగా మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రతి పొరలోకి ఈ పంచదార పాకం అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. అందువల్లే మనం నెయ్యి రాసుకున్నాం ఫ్రెండ్స్. నెయ్యి లేని వాళ్ళు నూనె అయినా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా నెయ్యి రాసుకొని అన్ని చపాతీల మీద ఇలా నెయ్యిగా రాసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఇది మనకు 5 స్టార్ హోటల్ టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్. దీనిపైన కూడా చూడండి చక్కగా నెయ్యి రాసుకున్నాం. అన్నిటి మీద మనం చక్కగా ఎక్కువగా నెయ్యి రాసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం అన్నిటినీ మనం రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి 6 చపాతీలు. మొత్తం అన్నిటిపైన ముందు వెనక నెయ్యి రాసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్. ఇలా రౌండ్గా రోలింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చాకుతో ముందు వైపు కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, షఫల్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. ప్రతి పొర మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే మనం పర్ఫెక్ట్గా చేసుకున్నామని అర్థం ఫ్రెండ్స్. కట్ చేస్తుంటేనే చాలా అందంగా కనిపిస్తున్నాయి. చూడండి ఇలా పొరలోనూ జ్యూస్ పడుతుంది. ఇప్పుడు తపాల్లోని పంచదార కోసం 2 కప్పుల పంచదార తీసుకొని దానికి సరిపడా నీళ్లు వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి
ఇలా సన్నగా పాకం వస్తుంది అనే ముందు ఇందులో ఇలాచీ పౌడర్ వేసి ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్. తర్వాత కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత ఈ మడత కాజాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే అవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ప్రతి పొర మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఉంటేనే పంచదార పాకం అంతా దాంట్లోకి పడుతుంది ఫ్రెండ్స్. చూడండి పాకం కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ అందమైన